ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నీకేదైనా పనిచ్చాడు అనుకోండి, అనేక సందర్భాల్లో నీ శక్తికి మించిన పనే ఇస్తాడు. ఎందుకు నీ శక్తికి, నీ బలానికి, నీ స్తోమతకు మించిన పని ఎందుకు ఇస్తాడంటే, నువ్వు చేయలేవు అని దేవునికి తెలుసు. కానీ నువ్వు కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నీ ద్వారా చేయించగలడు అని ఆయనకు తెలుసు. కాబట్టి నీకు ఎప్పుడైనా శక్తికి మించినటువంటి పనిని, పరిచర్యను దేవుడు నీ చేతికి అప్పగించినప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు నీరు గారిపోతావు. కానీ పని ఇచ్చిన దేవుణ్ణి చూసినట్లయితే నువ్వు నిలబడిపోతావు, ముందుకు సాగుతావు. సహోదరి సహోదరులు, సమస్య ఏదైనా కానివ్వండి, సవాలు ఏదైనా కానివ్వండి, అది నీ శక్తికి మించిందే కానివ్వండి, నీకు నాకు మనకున్న శుభవార్త ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీతో ఉన్నట్లయితే సమస్య ఎంత పెద్దదైనా అది నా ప్రభువుకు మాత్రం అసాధ్యము కానే కాదు. ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను.